అడవుల్లో సహజంగా పెరిగే బొద్దింక ఆకుల గురించి మీకు తెలుసా? హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ నుంచి బ్లాగ్స్. మా చుట్టూ కనిపించే ప్రతి మొక్కలకు కేవలం చెట్టు లేదా తీగ మాత్రమే కాదు, కొన్ని మొక్కలు మా పూర్వీకుల ఆహారంలో కూడా ముఖ్యమైన భాగంగా ఉండేవి. అలాంటి సహజమైన అడవి ఆకుకూరల్లో బొద్దింక ఆకులు కూడా ఒకటి. ఈ ఆకులు సాధారణంగా అడవి ప్రాంతాల్లో ఇతర చెట్లు తీగల మధ్య పెరుగుతూ కనిపిస్తాయి. ఆకులు పచ్చిగా గుండె ఆకారంలో ఉండి చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా లేత చిగురు ఆకులు కూరకు ఉపయోగిస్తారు. లేత ఆకులను తీసుకున్న తర్వాత ముందుగా ఆకులను బాగా శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత బాగా ఉడికించిన ఈ కూర తయారీలో ముఖ్యంగా ప్రక్రియగా స్థానికంగా పాటిస్తారు. ఉడికించిన తర్వాత నీటిని ఒడిబోసి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు. తర్వాత ఒక పాత్రలో కొద్ది నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో తాలింపు పెట్టి ఉడికించిన బొద్దింక ఆకులను అందులో వేసి బాగా కలుపుతారు. రుచికి సరిపడే ఉప్పు వేసుకుని కొద్దిసేపు ఆపితే మంచి రుచికరమైన ఆకుకూర సిద్ధమవుతుంది. ఇలాంటి అడవి ఆకుకూరలు మా గ్రామీణ గిరిజన జీవన విధానంలో ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తాయి. మార్కెట్కు వెళ్ళిన అవసరం లేకుండా ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని ఆహార పదార్థాలను మా పూర్వీకులు గుర్తించి వాటిని సరైన విధానం వంట చేసుకుని ఆహారంగా ఉపయోగించేవారు. అయితే ఈ అడవిలో కనిపించే ప్రతి ఆకును ఆహారంగా తీసుకోవడం సురక్షితం కాదు. స్థానికంగా తినే మొక్క అని ఖచ్చితంగా తెలిసినప్పుడే మాత్రమే అనుభవం ఉన్న స్థానికులకు సూచనతో సేకరించి శుభ్రంగా కడిగి స్థానికంగా పాటించే సరైన వంట విధానంలో తయారు చేసుకోవాలి. మీ ప్రాంతంలో ఈ ఆకులను బొద్దింక ఆకులు అని పిలుస్తారా? మీకు ఈ ఆకులను కూర ఎలా వండుతారో మీరు తెలుసుంటే కామెంట్లో చెప్పండి. చూడండి గైస్, వండిన తర్వాత పూర్తిగా ఈ ఆకుకూర అయితే ఇలా రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వీడియో కాలం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.